కాంగ్రెస్ పార్టీ బాగుపడాలంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళందరినీ పక్కన పెట్టేసి పూర్తిగా దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల నాయకులు హ్యాండ్ ఓవర్ చేసుకుని వీళ్ళందరూ ఎన్నికల్లాగా పెట్టుకుని వాళ్ళలో ఒకళ్ళని అధ్యక్షుడిని వాళ్ళలో ఒక టీముని పెట్టుకుని ముందుకు సాగటం బెటర్. ఈవెన్ రాష్ట్రాల్లో కూడా జిల్లాల వారీగా అధ్యక్షులు ఏది పంచాయతీరాజ్ దగ్గర నుంచి స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ స్వదేశీ కాంగ్రెస్ తయారు కావాలి. విదేశీ కాంగ్రెస్ ఇప్పుడు నడుస్తోంది. సోనియా గాంధీ వచ్చినప్పటి నుంచి విదేశీ కాంగ్రెస్ నడుస్తుంది. స్వదేశీ భావన అడుగంటింది. పాకిస్తాన్ భావజాలం లేకపోతే చైనా భావజాలం ఇట్లా చిత్ర విచిత్ర భావజాలాలతో సంకుచిత మనస్తత్వంతో పెరిగి తమకిచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకుని రాహుల్ గాంధీ అనేటటువంటి వాడు అసలు ఈ దేశానికి అనుకూలంగా ఒక్క మాట మాట్లాడు, ప్రపంచంలోని ఇతర దేశాల గురించి పాజిటివ్గా మాట్లాడుతూ చెప్పే ప్రతి ముక్క అబద్ధమే. అసలు ఎంత ఏది సీరియస్నెస్ లేని వ్యక్తి అంటే బీహార్ ఎన్నికల మధ్యలో వెళ్ళి అడవుల్లో సరదాగా ఎంజాయ్ చేసి వస్తాడు. అట్లాగే ఎన్నికలు అయిపోయాక సరదాగా తిరిగేసేస్తుంటాడు. మళ్ళీ ఎప్పుడో వీలున్నప్పుడు ఓసారి వచ్చి చూసుకుంటుంటాడు. ఇప్పుడు బీహార్ ఎలక్షన్ రిజల్ట్ రోజున ఎంత సీరియస్గా ఉండాలి, ఆ తర్వాత ఎట్లాంటి పరిణామాల్లో ఉండాలి. వాళ్ళ మేనకోడలు ఎవరైతే ప్రియాంక గాంధీ వాద్రా కూతురుని తీసుకుని లండన్ సరదాగా టూర్ వెళ్ళాడు, వివిధ దేశాల్లో ఎంజాయ్ చేసి వస్తున్నాడు. ఇంకా అతనికే సీరియస్నెస్ లేనప్పుడు పార్టీ వాడికి ఎవరికి సీరియస్నెస్ ఉంటుంది? ముందు సమస్య ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గెలుస్తున్న చోట్ల రాహుల్ గాంధీ వల్ల కాదు, ఆ గాంధీల కుటుంబం వల్ల కాదు, స్థానిక కాంగ్రెస్ వ్యతిరేక శక్తులు బలహీనత వల్ల గెలుస్తున్నది. లేదంటే కనుక ప్రభుత్వాల వ్యతిరేకతని కాంగ్రెస్ నాయకులు గ్రౌండ్ లెవెల్లో కష్టపడితే తెలంగాణలో రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు గెలుపు సాధ్యమవుతుంది. కాకపోతే తప్పదు కాబట్టి మీరే దేవుళ్ళు అని చెప్పుకోవాల్సి వస్తుంది. కానీ అలా గెలిచిన వాళ్ళని ఏడిపించుకు తింటారన్నానికి సాక్ష్యం సిద్ధరామయ్య, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ అధిష్టానంతో పడుతున్నటువంటి ఇబ్బందులు. ఇలాంటి దశలో ఈ బీహార్ ఎలక్షన్ తర్వాతనన్నా మారాల్సింది కాంగ్రెస్ పార్టీ.